ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసత్య ప్రచారంపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు ఈసీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, A2 గా నారా లోకేష్లపై సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని, ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఈ అంశంపై విచారణ జరపాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారో, ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరెవరు చేస్తున్నారో విచారణ చేయాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ యాక్ట్ పై దుష్ప్రచారం విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు మరో 10 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీలపైన అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.